హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాల జేఏసీ అల్టిమేటం అండి. ఆగస్టు డెడ్‌లైను. సో, జేఏసీ చైర్మన్ కీలక ప్రెస్ మీట్ ఈ మేరకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు వెల్లడించినటువంటి అంశాలు ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. గత 3 ఏళ్లుగా ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉంటుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో తమ డిమాండ్‌లు నెరవేరకపోవడం పట్ల వారు గుర్రుగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి పెద్దన్న పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ప్రధాన డిమాండ్‌లు ఇప్పటికే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ప్రధానంగా పీఆర్సీ నివేదిక విషయంలో ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది. సాధారణంగా ఎప్పుడూ లేని విధంగా పీఆర్సీ నివేదిక రావటం, మూడేళ్లకు పైగా ఆలస్యం కావడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరి గతంలో జూన్ 2 తేదీ నాటికి పీఆర్సీ నివేదిక ఇచ్చి అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల చెల్లింపులు కూడా నత్తనడక సాగుతూ ఉన్నాయి. గతంలో కొన్ని నెలల బకాయిలు విడుదల చేసినప్పటికీ ఇంకా సుదీర్ఘ కాలానికి సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉందన్నమాట. మరోవైపు సిపిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదు. హెచ్ఆర్ఏ బకాయిలు 8 నెలలుగా పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించినటువంటి హెల్త్ కార్డ్ పథకం ఈహెచ్ఎస్ నిధుల కొరతతో కుంటుపడుతోంది. ఆసుపత్రులకు దాదాపు 170,00,00,000 బకాయిలు విడుదల ఉండటంతో ఆహ్, బకాయిలు ఉండటంతో యాజమాన్యాలు ఉద్యోగులకు వైద్యం అందించడానికి వెనకాడుతూ ఉన్నాయి. ఆర్థిక మరియు ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ సమస్య అనేది మరింత జటిలమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలు క్రింది స్థాయి యంత్రాంగంలో అమలు కాకపోవడం వల్ల ఈ వ్యవస్థ ఎటు వెళ్తోందో అర్థం కావటం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, అందుకే తమ నిరసనను వ్యక్తం చేయడానికి జేఏసీ ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా ఆగస్టు 20వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నా కార్యక్రమాలను, సెప్టెంబర్ 1న సిపిఎస్ ఉద్యోగుల నిరసన దినంగా చీకటి దినంగా పాటించాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రభుత్వం స్పందించని పక్షంలో సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరుతో భారీ ఎత్తున రాజధాని ముట్టడికి పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులైతే ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు.